నమస్తే, వెల్కమ్. ఇప్పుడు చెప్పబోయే 7 రకాల జాబ్స్ గురించి మీరు వింటే నిజంగానే అలాంటి జాబ్స్ ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ జాబ్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆ జాబ్స్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చేస్తే ఆ జాబ్స్లో మొదటి జాబ్ హాయిగా నిద్రపోవడం. ముఖ్యంగా ఈ పరుపులు తయారు చేసే కంపెనీలు, మ్యాట్రస్ పిల్లోస్ తయారు చేసే కంపెనీలు, 5 స్టార్ హోటల్స్ తమ ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కస్టమర్ సర్వీసెస్ని పెంచుకోవడానికి ఈ రకంగా ప్రొఫెషనల్ స్లీపర్స్ని పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళ పని ఏంటంటే హాయిగా ఆ పరుపుల మీద నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచి ఆ పరుపుల గురించి అలాగే తమ నిద్రలో వాళ్ళ అనుభవాల గురించి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సలహాలు సూచనలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇక రెండవ జాబ్ డబ్బులు తీసుకుని ఏడవడం. ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయని మీరు ఆశ్చర్యపోతున్నారా? అవును, ఉంటాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్లో ఈ రకంగా డబ్బులు తీసుకుని ఏడ్చే జాబులకి చాలా డిమాండ్ ఉంటుంది. వీళ్ళని ప్రొఫెషనల్ మౌర్నర్స్ అంటారు. వీళ్ళ పని ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు మన తరపున ఏడవడం, మనని ఓదార్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం. ఇక మూడవ జాబు అద్దెకి అతిథులుగా మన ఇంటికి రావడం. మన ఇంట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ జరిగినప్పుడు మనకి బంధువుల కొరతుంటే వీళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. వీళ్ళని ప్రొఫెషనల్ వెడ్డింగ్ గెస్ట్స్ అంటారు. వీళ్ళు మనలాగే, మన బంధువుల్లాగే మనతో పాటు ఉంటూ మనని ఆనందపరుస్తూ మన ఫంక్షన్స్లో ఆడుతూ పాడుతూ మనతో విందు చేసి చివరికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్తో పాటు ముంబై లాంటి పెద్ద పెద్ద కమర్షియల్ సిటీస్లో వీళ్ళకి డిమాండ్ పెరుగుతోంది. ఇక ఐదవ జాబ్ ఫుడ్ టేస్టర్స్. ఈ జాబ్స్ ముఖ్యంగా బిస్కెట్ కంపెనీస్లో, ఫుడ్ ఇండస్ట్రీలో, అలాగే 5 స్టార్ హోటల్స్లో చాలా డిమాండ్ ఉంటుంది. ల్యాక్స్లో వీళ్ళకి శాలరీస్గా ఇస్తారు. వీళ్ళ పని ఏంటంటే ఆ ఫుడ్స్ని తిని వాటిని టేస్ట్ అలాగే స్మెల్, టెక్స్చర్ గురించి క్లియర్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్కి ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. ఇక ఆరవ జాబ్ సింపుల్గా కూర్చుని సినిమాలు చూడడం. అదేనండి, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ కూర్చుని సినిమాలు చూసే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. వీళ్ళ పని ఏంటంటే సినిమాలు, వెబ్ సిరీస్ని చూస్తూ ఆ కంటెంట్ మీద వీళ్ళ సలహాలని, రివ్యూస్ని ఫీడ్బ్యాక్గా కంపెనీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని వీళ్ళు కంటెంట్ని మార్చడం, మరింతగా ఇంప్రూవ్ చేయడం చేస్తుంటారు. ఈ ఆధునిక యుగంలో, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ యుగంలో ఈ రకంగా కంటెంట్ క్రియేటర్స్కి సినిమాలు చూస్తూ సలహాలు, రివ్యూలు ఇచ్చే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. మీకు కూడా ఆ కళ ఉంటే, అంటే సినిమాలు చూసి ఫ్రెండ్స్తో కూర్చుని రివ్యూస్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి జాబ్స్ చాలా సూటబుల్గా ఉంటాయని చెప్పచ్చు. ఇక ఏడవది, ఈ జాబ్స్ జపాన్లో, చైనాలో చాలా డిమాండ్ ఉంది. వీళ్ళ పని ఏంటంటే రైళ్లలో ప్యాసింజర్స్ని పుష్ చేయడమే. వీళ్ళని ప్రొఫెషనల్ పుషర్స్ అంటారు. జపాన్లో, చైనాలో ఈ పీక్ అవర్స్లో ప్యాసింజర్స్ చాలా ఎక్కువగా ఉంటారు. ఆ టైంలో ట్రైన్స్లో ప్యాసింజర్స్ని లోపలికి నెట్టి డోర్స్ క్లోజ్ చేయడానికి ఈ ప్రొఫెషనల్ పుషర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అయితే ఫ్యూచర్లో ముంబై, కోల్కతా, ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా ఈ ప్రొఫెషనల్ పుషర్స్కి చాలా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ జాబ్ ప్రొఫెషనల్ క్యూవర్స్. అంటే మన తరపున డబ్బులు తీసుకుని నిలబడ్డం అన్నమాట క్యూలో. ముఖ్యంగా అమెరికా, ఈ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతుంటాయి. అలాగే ఈ ఐఫోన్ లాంటి కంపెనీలు కొత్తగా ఫోన్లని రిలీజ్ చేసినప్పుడు పెద్ద పెద్ద క్యూలో నిల్చుని వాటిని కొనుక్కోవడానికి ప్రజలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ టైంలో మనకి ఇబ్బంది లేకుండా మన తరపున క్యూలో నిల్చుని ఆ టికెట్స్ని కొనడం కానీ, ఆ వస్తువులను కొనడం కానీ చేయడానికి
ఈ ప్రొఫెషనల్ క్యూర్స్ ఎంతగానో ఉపయోగపడతారన్నమాట. వాళ్ళకి కొంత అమౌంట్ పే చేస్తే మన తరపున నించుని మనకి ఎటువంటి సమస్య లేకుండా మన సమస్యల్ని పరిష్కరిస్తారనమాట ఈ ప్రొఫెషనల్ క్యూర్స్. సో ఇప్పుడు చెప్పిన ఈ 7 జాబులు ఇప్పుడు విదేశాల్లో చాలా డిమాండ్గా ఉంది. అయితే భారతదేశంలో కూడా వచ్చే 4-5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో వీటికి మరింతగా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. సో ఇలాంటి జాబ్స్కి మీ మెంటాలిటీ, మీ సృజనాత్మకత సూటబుల్గా ఉంటే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో పంచుకోండి. కాదేది జాబుకు అనర్హం అని ఇప్పుడు మనం అనుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.